శ్వాస మీద ధ్యాస. ఒక 5 నిమిషాలు ఆగిపోతారు. మాస్టర్స్ బాగుంది సార్. రైట్ రైట్. ఓకే సార్. మా అందరికీ పరమ గురువులందరికీ కూడా నమస్కారం. ఎంతో చైతన్యంలో ఎంతో ముందంజలో ఉన్నటువంటి ఆత్మలు మీరందరికీ కూడా నమస్తే. మనస్ఫూర్తిగా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ మరణానంతర జీవితం అనే పుస్తకం మీద స్వాధ్యాయ యోగం చేస్తూ ఉన్నాం. మనం అందరం కలిసి చాలా అద్భుతమైనటువంటి ఆత్మతలాలకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. మనకి తెలియని ఎన్నో విషయాలు ఉన్నత లోకాల నుంచి మనకు అందించబడుతూ ఉన్నాయి. ఇందులో భయం అనేది అత్యంత హేయమైనటువంటి ప్రక్రియ అని, ఈ భయాన్ని అధిగమించటానికి మనమందరము ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఈ 3వ పరిధిలో భౌతిక సంబంధమైనటువంటి భయాన్ని మనం అందరం అధిగమించి 4వ పరిధి దాటి 5వ పరిధి తలానికి మనం ఆత్మపరంగా భూమి మీదే జీవించవచ్చని మనకి తెలియచేశారు మాస్టర్స్. భయాన్ని అధిగమించడానికి మనం అందరము కలిసికట్టుగా పనిచేస్తూ మన వెనక పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ ఉండి సహాయం చేస్తున్నటువంటి ఆ దివ్యాత్మలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరణానంతర జీవితం అనే పుస్తకం ద్వారా ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్న పరమ గురువులకి, ఈ పుస్తకం రాసినటువంటి డోలరెస్ కిరణ్ గారికి, తెలుగులో అనువదించిన రేవతి మేడం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారి యొక్క చైతన్యాలతో మనం అనుసంధానం అయ్యి ముందుకు సాగిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మాస్టర్స్, మనం అందరం కూడా మరణానంతర జీవితం అనే పుస్తకం మీద స్వాధ్యాయ యోగం చేస్తూ ఉన్నాం, సత్సంగం చేస్తూ ఉన్నాం. ఇందులో 5 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. 6వ అధ్యాయం అయినటువంటి దివ్య లోకాల సంచారం, దివ్య సంచారం అనే టైటిల్ ఉంది. దీన్ని కొంచెం విశదంగా మనం అర్థం చేసుకోవడానికి ఆ ఉన్నత తలాలలో దివ్య సంచారం అనేటటువంటి మరొక అద్భుతమైనటువంటి చాప్టర్ లోకి మనం ఎంటర్ అవుతూ ఉన్నాం. సో గత చాప్టర్ లో అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. అంగవైకల్యం అనేది కొంతమంది కర్మను అనుభవించడానికి తెచ్చుకుంటారు, కొంతమంది అనుభవ జ్ఞానం కోసం తెచ్చుకుంటారు అని చెప్పి ఆ సెషన్ ముగించుకున్నాం. మరి ఈ రోజు సెషన్ లో దివ్య సంచారం అనేటటువంటి చాప్టర్ లోకి మనం ప్రవేశిస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఆత్మల తలంలో మరింత లోతుగా ప్రయాణం చేసేటటువంటి ఆత్మలు ఉన్నాయి. అంటే కొన్ని తలాలలోకి కొన్ని ఆత్మలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. తరువాతి భాగాలలోకి వెళ్ళడానికి ఆ ఆత్మకు అర్హత ఉందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మాస్టర్స్. అటువంటి మరింత లోతైన విషయాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దివ్య సంచారం. సంచారం అంటే ఆ దివ్య లోకాలలోకి మనం సంచారం చేస్తున్నప్పుడు కొన్ని లిమిటెడ్ ప్రదేశాలు మాత్రమే
మనం చూడటానికి దర్శించడానికి అవకాశం ఉంటుందని, ఆ సంచారం చేయటానికి అవకాశం ఉంటుంది. సంచారం అంటే తిరగటం, చూడటం, ఆ లోపలికి వెళ్ళటానికి మనం సంచారం చేయటం, ప్రయాణం చేయటం ఒక రకంగా చెప్పాలి. అయితే ఈ దివ్య తలాలలో కొన్ని నిషిద్ధం అనేది ఎవరికి కాదు, ఒక పురోగమనం అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు మాత్రమే ప్రవేశించటానికి అర్హత ఉన్నటువంటి ప్రదేశాలు. అంటే మనం ఈ ఆత్మతలాల పాఠశాలలు దాటుకొని అందులో మనకి ఇంకొంచెం లోతైన విషయాలను ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా మాస్టర్స్? ఈ ఆత్మల తలంలో భూమి మీద భౌతిక సమస్యలతో బాధపడుతూ ఉన్న, భౌతిక సమస్యలు అంటే మనం ఏమనుకుంటాం మాస్టర్స్? అనారోగ్యం, ముఖ్యంగా మానసిక వ్యాధులు, శరీర సంబంధమైన వ్యాధులు, కుటుంబ సమస్యలు, ఉద్యోగాలు లేకపోవటం, ఇట్లా రకరకాల భౌతిక సమస్యలతో బాధపడుతున్న జాన్ అనే ఒక యువకుడితో ఈ మాస్టర్ డోలరిస్ గారు వర్క్ చేస్తున్నప్పుడు, ఈ డాక్టర్ని ఆ జాన్ అనే యువకుడు కలిసినప్పుడు శారీరక బాధలను స్వస్థత పరిచేటటువంటి ప్రదేశం ఆత్మల తలంలో ఉందా? చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మాస్టర్. ఆత్మల తలంలో భూమి మీద భౌతిక బాధలను పరిష్కరించుకోవటానికి ఆత్మల తలంలో అవకాశం ఉందా లేదా అనేది ఒక ప్రయోగం జరిగింది మాస్టర్స్. చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎవరో మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సార్ అందరికి మ్యూట్ చేస్తా, మీరు మ్యూట్ చేసుకోండి సార్. రైట్ రైట్, ఓకే మేడం, థ్యాంక్ యూ. భూమి మీద మన సమస్య ఏదైనా కావచ్చు, దానికి ఆత్మల లోకంలో పరిష్కారం ఉంది అనే అంశం మీద ఒక డిస్కషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఈ డోలరిస్ గారు జాన్ అనే యువకుడిని బాగా డీప్ హిప్నటిజం చేసి అతను గాఢ సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు అతనిని ఆత్మల లోకంలోనికి అతని ఆత్మను ప్రవేశింపచేసి అక్కడ ఆత్మల లోకంలో స్వస్థత పరిచేటటువంటి ప్రదేశం ఉందా అని ఒక ప్రయోగం చేయడానికి నిర్ణయం తీసుకొని ఇద్దరు అంగీకారంతో అతను సిద్ధపడి అంగీకరించడం వలన హిప్నటైజ్ చేయబడ్డాడు. ఆత్మల తలానికి అతని ఆత్మను పంపించడం జరిగింది. జరిగిన తర్వాత ఇక్కడ చాలా లోతైన విషయాలు బయటకు వస్తాయి మాస్టర్స్, జాగ్రత్తగా వినండి. ఒక హిప్నటైజ్ చేయబడినటువంటి వ్యక్తి తన ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళొచ్చు, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళొచ్చు, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళొచ్చు, తరువాతి జన్మలోకి వెళ్ళొచ్చు. జన్మకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ లో తను ఆత్మగా ఏ ప్రదేశంలో ఉన్నాడో కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ డోలరిస్ గారు గత జన్మలలోనే ఆధ్యాత్మికవేత్త, తనకి హిప్నటైజ్ అనేది ఈ విద్య నేర్చుకొని ఈ భూమి మీద ఒక కొత్త ప్రయోగాన్ని నిర్వహించి ఈ జ్ఞానాన్ని సర్వమానవాళికి అందించడానికి ఆత్మల లోకంలోనే సోల్ కాంట్రాక్ట్ తీసుకొని రావడం జరిగింది మాస్టర్స్. భూమి మీదకి ఎవరు వచ్చినా సరే అది సోల్ కాంట్రాక్ట్ మాస్టర్. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ జాన్ అనే వ్యక్తిని ఆత్మల తలానికి పంపించినప్పుడు ఇతను భౌతికంగా కొన్ని రకాల వ్యాధులతోనూ బాధలతోనూ ఉన్నాడు. ఇతను ఒక పరిష్కారం కోసం ఈ డాక్టర్, హిప్నటిస్ట్ చేసే డాక్టర్ ని కలవడం జరిగింది. ఇద్దరు డిస్కస్ చేసుకొని హిప్నటైజ్ చేయడానికి అంగీకరించబడి ఆత్మతలానికి తాను ఆ డీప్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళటం జరిగింది. అక్కడ తను
కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తున్నారు. చూద్దాం. ఇప్పుడు ఇతను చెప్పబోయేటటువంటి విషయాలు మన ఆత్మ తలాల పాఠశాలకు సంబంధించిన విషయాలతో సింక్ అవుతాయి. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, ఒక ఆత్మ చూసేటటువంటి విషయాలు ఆత్మతలంలో ఒకళ్ళు చెప్పేది వేరువేరుగా, ఆ పదాలు వేరువేరుగా ఉండొచ్చు కానీ సింక్ అవుతాయి. చూద్దాం అవేంటి అనేది. ఈ జాన్ అనే వ్యక్తి తన దేహం హాస్పిటల్లో బెడ్ మీద ఉండగానే తన ఆత్మ గాలిలో తేలుతూ, తానే గాలిలో తేలుతూ ప్రయాణిస్తున్నట్లుగా కనుగొన్నాడు. అతను ఒక పెద్ద బిల్డింగ్ లోనికి ప్రవేశించాడు. చాలా అందమైన ఆకృతి కలిగినటువంటి బిల్డింగ్. అంటే ఆత్మతలాలలో ఫ్రీక్వెన్సీస్ ని బట్టి, శక్తిని బట్టి భూమి మీద ఉన్నట్లే చెట్లు, పర్వతాలు, భవంతులు ఉంటాయని మనం గత సెషన్ లో తెలుసుకున్నాం. సో ఆ బిల్డింగ్ లో 3 విభాగాలు ఉన్నాయి. ఒకటి స్వస్థత దేవాలయం అని, మరొకటి జలతారు గది అని, మరొకటి గ్రంథాలయం అని. 3. దీనిని స్వస్థత దేవాలయం మనం గతంలో సింక్ అయ్యేది విశ్రాంతి స్థలం. జలతారు గది దీని గురించి మనం విపులంగా తెలుసుకోవాలి. గ్రంథాలయం అంటే ఆకాశిక రికార్డ్స్. మూడిటి గురించి కూడా మనం గత సెషన్స్ లో తెలుసుకున్నాం. మరింత వివరంగా ఈ సోల్ యొక్క అనుభవాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ మాస్టర్ ఏమని చెప్తున్నాడు అంటే, డోలరిస్ గారు వాటర్, ఈ డోలరిస్ గారు ఏమని చెప్తున్నారంటే, వాళ్ళు చూస్తున్నటువంటి అందమైన ఆకృతులు, భవంతులు, ఆ ప్రకృతి రమణీయ దృశ్యాలు, ఆత్మల తలానికి సంబంధించినటువంటి రమణీయ దృశ్యాలు నేను చూడలేకపోతున్నానే అని తను ఒకంత కించిత్ బాధ అనేది కలగటం జరిగింది. ఓకే మాస్టర్స్. తాను గుడ్డి దానిలాగా మరొకళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చినందుకు, అంటే మరొక పేషెంట్ ఆ అనుభవాలను తనకు చెప్పటం తనకి కొంత బాధ అనిపించినా, ఏదో రకంగా ఆత్మతలానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది కదా అని తను సంతోషిస్తూ ఈ విషయాలను మనకు తెలియపరచడానికి సిద్ధపడటం జరిగింది అన్నమాట. జాన్ అనే వ్యక్తి ఇప్పుడు మీరు ఎక్కడున్నారని ప్రశ్నించినప్పుడు, నేను ఇప్పుడు స్వస్థత ఆలయంలో ఉన్నాను అని చెప్పడం జరిగింది. అది చాలా అందమైన ఆకృతి. కళ్ళు మిరిమిట్లు కొలిపే కాంతులు లోపలికి బయటికి ప్రవేశిస్తూ ఉన్నాయి. నలుపు, తెలుపు తప్ప మిగిలిన అద్భుతమైన వర్ణాలన్నీ ఉన్నాయి ఆ బిల్డింగ్ లో అని మనకి తెలియజేస్తున్నారు. అయితే ఈ ఆత్మల ఈ స్వస్థత దేవాలయానికి కాపలాదారుగా, సంరక్షకుడుగా ఉన్నటువంటి ఒక ఆత్మ అతని శరీరం నుండి కూడా కాంతి బయటికి విస్తరిస్తూ ఉంది, ప్రవహిస్తూ ఉంది. ప్రవాహం లాగానే అతని దేహంలో నుండి, ఆత్మలో నుండి కాంతి ఫ్లో అవుతూ ఉంది అని చెప్తున్నాడు. అయితే అతను నా దగ్గరికి వచ్చి ఏది సంరక్షకుడు, ఈ సంరక్షకుడు జాన్ అనే వ్యక్తి దగ్గరకు వచ్చి, నీవు ఇక్కడకు ఆత్మతలానికి, విశ్రాంతి స్థలానికి వ్యాధి చికిత్స కోసం వచ్చావు కదా, నీ ఆత్మ చాలా కష్టాలు అనుభవించింది కదా భూమి మీద. ఇప్పుడు ఈ ఆత్మతలంలో, విశ్రాంతి స్థలంలో మధ్యలో నిలబడు, సంపూర్ణ ప్రకాశం మధ్యలో నిలబడు. ఆ ప్రకాశం నీ లోపలికి ప్రవేశిస్తుంది. ఆ శక్తి కాంతిగా నీ లోపలికి ప్రవేశించి నీతో ఉండిపోతుంది అని చెప్తూ, ఈ ప్రదేశం అందుకే ఉపయోగించబడుతుందా అని డోలరిస్ గారు జాన్ అడిగినప్పుడు, అతను అక్కడ కాంతిని అనుభవిస్తూ తను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇంకా చెప్పలేక ఒక రకమైనటువంటి మైమరపుతో అతని హావభావాలు, భౌతిక దేహం, అతని ముఖంలో ఎంతో చిరు మందహాసము, ఒక రకమైనటువంటి ప్రశాంతత తాను గమనించడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏం జరగబోతుందో నాకు చెప్పగలవా అని అడిగినప్పుడు కూడా జవాబు రాలేదు.
ఎందుకంటే అతను ఒక రకమైనటువంటి వైబ్స్ ఫీల్ అవుతున్నాడు, హ్యాపీ వైబ్స్, ఒక రకమైనటువంటి ప్రకంపనలు. ఆ ప్రకంపనలు ఎంతో దాన్ని ఎలా వివరించి చెప్పాలి అంటే, అతని శరీరం చాలా సార్లు కంపించడం జరిగింది, ప్రకంపనలకు లోనయ్యింది. అది ఏ విధంగా అనిపించింది అంటే, వివిధ రకాల కాంతులు నన్ను చుట్టుముట్టి నన్ను శుభ్రపరుస్తున్నట్లు అనిపించింది. ఇప్పుడున్న స్థితిలో నేనేమి మాట్లాడలేను. ఆ వైబ్స్ మనకు టచ్ చేసినప్పుడు, నిజంగా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు చూడండి మాస్టర్, అటువంటి వైబ్స్ మనం ఫేస్ చేసాం. అటువంటి వైబ్స్ మనల్ని చుట్టుముట్టినప్పుడు మనకు మాటలు రావు, ఒక రకమైన ఆనందానుభూతిని మనం పొందుతాం. అక్కడంతా బాగానే ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది, మై మరుపుతో ఉన్నాను. మళ్ళీ కొంచెం సేపు మౌనంగా ఉండటం జరిగింది. మళ్ళీ కొన్ని రకాల ప్రకంపనలు అతన్ని చుట్టుముట్టిని. అది నిజంగా అద్భుతంగా ఉంది. మళ్ళీ నేను ఒక యవ్వనస్తుడుగా మారినట్లుగా అనిపిస్తూ ఉంది అని ఆ జాన్ అనేటటువంటి వ్యక్తి డోలరెస్ గారికి చెప్తూ ఉన్నారు. ఆహా, అద్భుతంగా ఉంది. అయితే ఆ సంరక్షకుడు అతని చేయి పట్టుకొని, ఇప్పుడు ఉన్నటువంటి ఈ శక్తి తరంగాలు నిన్ను చుట్టుముట్టి నీ యొక్క వ్యతిరేక శక్తి, నెగటివ్ ఎనర్జీని నుంచి నీ ఆత్మను శుద్ధిపరుస్తుంది. మాస్టర్స్ చూడండి మాస్టర్, ధ్యానంలో ఉన్నప్పుడు మన ఆత్మ కొంత వైబ్రేషన్ కి ఫీల్ అవుతుంది, కొంత పులకరింతకు జలధరింపుకు కూడా గురవుతుంది. అటువంటి సమయంలో మన ఆత్మ శుభ్రపరచబడుతుంది. నిజంగా ఇటువంటి అద్భుతాలు మనం చాలా చూసాం మాస్టర్. ఆ కాంతి మనలోనికి ప్రవేశించేటప్పుడు మనకి ఎదురయ్యే ప్రశాంతత మనం స్వస్థపరచడం జరిగింది. అక్కడ ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విషయం చెప్తున్నాడు, నిన్ను నీవు స్వస్థత పరుచుకోవటం సాధన చేయి ఇక నుంచి. మాస్టర్స్ అర్థమైందా? ఇప్పటి వరకు ఒక కాంతి వచ్చి అతని భౌతిక దేహాన్ని, అతని యొక్క ఆత్మ సూక్ష్మ దేహాన్ని, ఇతను యాక్చువల్ గా సూక్ష్మ శరీర యానం చేశాడు అని నా అర్థం చేసుకోవాలి మాస్టర్స్. దేహంలో ఉన్నప్పుడు సూక్ష్మ శరీర యానం చేసి దేహాన్ని వదిలినటువంటి ఆత్మతలాలకు వెళ్ళి అక్కడ శుద్ధి కావడం జరుగుతుంది. దీన్ని హీలింగ్ మెడిటేషన్ లో చాలా మంది ఈ అనుభవాన్ని పొంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో హీలింగ్ మెడిటేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. చూడండి మాస్టర్స్, హీలింగ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు సోల్ ధ్యానంలో బయటికి వెళ్ళి ముందు సూక్ష్మ శరీరం శుద్ధి అయిన తర్వాత భౌతిక శరీరం ఆటోమేటిక్ గా భూమి మీద శుద్ధి అవడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఒక కాంతి ధ్యానంలో మనం స్వీకరించడం జరుగుతుంది. ఆ కాంతి మన లోపల ఉన్నటువంటి దేహాలను శుద్ధి చేయడం జరుగుతుంది. దాన్ని నాడి శుద్ధి, భౌతిక శరీర శుద్ధి, నాడీ మండల శుద్ధి, మానసిక శరీరం శుద్ధి, బుద్ధిమయ శరీరం శుద్ధి, ఇలా ఒక్కొక్క విభాగంగా మనకి శుద్ధి జరుగుతూ ఉంటుంది స్టేజెస్ వైజ్ గా. ఇక్కడ ఒక మాట మనకు చెప్తున్నారు, ఇక నుంచి నిన్ను నీవు స్వస్థత పరుచుకోవడం సాధన చేయి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. వచ్చాము మేడం, చాలా అద్భుతమైనటువంటి పాయింట్లకు మనం వచ్చాం. ఈ దివ్య సంచారం అనే సబ్జెక్ట్ లోకి మనం ఎంటర్ అయ్యే ముందే చెప్పాను, చాలా అద్భుతమైన సెషన్ లోకి మనం ఎంటర్ అవుతూ ఉన్నాము అని. దివ్య సంచారం అనే చాప్టర్ మనల్ని మనము స్వస్థపరచుకోవటం సాధన చేయాలి. ఇప్పటి వరకు కూడా మనల్ని ఎవరో స్వస్థపరచాలి అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక నుంచి ధ్యాని అయిన వాడు తాను కాంతిని స్వీకరించి తనను తాను స్వస్థపరచుకోవటం అనేది సాధన చేసి తనను తాను స్వస్థపరచుకోవటం అనేది అనుభవపూర్వకంగా అతను చేయటం నేర్చుకోవాలి అని చెప్తున్నారు మాస్టర్స్. ఇది చాలా అద్భుతమైన అనుభవం. భౌతిక శరీరంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడే వాళ్లకు ఇది చక్కని అనువైన ప్రదేశం.
వాళ్ళు మరణించినప్పుడు ఇక్కడకు తీసుకురాబడతారు మాస్టర్స్. దాని వలన వాళ్ళ సూక్ష్మ శరీరం, ఆధ్యాత్మిక శరీరం ఈ వలయాకారంలో ఉన్నటువంటి ఈ భవనంలో స్వస్థపరచబడి తేలికగా తయారవుతాయి. మరణించిన తర్వాత కూడా కొన్ని రకాల ఆత్మలు ఈ స్వస్థత భవనంలోకి తీసుకురాబడతాయి అని మనం గత సెషన్ లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా రూఢి చేస్తున్నారు ఇటువంటి ఆత్మానుభవాలు పొందినటువంటి సోల్స్. ఇక్కడ వాటి ఆత్మ పరిణామం ప్రకారం అప్పటికే శరీరాన్ని వదిలినటువంటి వాళ్ళ యొక్క ఆత్మలను అవి నేర్చుకోవలసినటువంటి వేరు వేరు ప్రదేశాలకు తీసుకొని వెళతారు వారి యొక్క మార్గనిర్దేశకులు. వారి వరుస చాలా పెద్దగానే ఉంటుంది, కానీ స్వస్థపరచబడాలి అని కోరడం వల్ల, నేను ఇంకా మానవ శరీరంలోనే ఉండడం వల్ల మిగిలిన వాళ్ళందరికంటే నేను ముందు రావడానికి వాళ్ళు ఒప్పుకొని ఆ గది గుండా వెళ్ళడానికి అనుమతించారు. స్వస్థపరిచే గది లోనికి వెళ్ళడానికి ఈ జాన్ అనేటటువంటి వ్యక్తి ఆత్మను సంరక్షకులు, ఆ గది సంరక్షకులు అనుమతించడం జరిగింది. అంటే ప్రతి గదికి సంరక్షకులు ఉంటారు, ప్రతి గదికి సంరక్షకులు ఉంటారు మాస్టర్స్. అయితే ఇక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మలు బారులు తీరి ఉన్నట్లుగా ఇతను గుర్తించాడు ఆ స్వస్థత గదిలోకి వెళ్ళడానికి. ఆత్మ పరిణామ క్రమంలో ఏ సోల్ అయితే జ్ఞానంతో ఉందో వారికి ముందుగా అవకాశం లభించడం జరుగుతుంది స్వస్థత గదిలోకి వెళ్ళటానికి కూడా. ఆ గదిని కాంతి వర్ణాల గది అని అంటారు. అయితే ఈ మాస్టర్ అడుగుతున్నారు, ఆ గదిలోనికి బ్రతికి ఉన్న వాళ్ళు, భూమి మీద ఇంకా బ్రతికి ఉన్న వాళ్ళు వెళ్ళడానికి సాధ్యమేనా అని అడుగుతున్నప్పుడు, అవును సాధ్యమే. సూక్ష్మ శరీర యానంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే శక్తి కలిగి ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది. అర్థమైందా మాస్టర్స్? మనం ఎక్కడికి ఎంటర్ అయ్యామో, ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం స్వీకరిస్తున్నామో. ఈ మనకి ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్ మనకి స్వస్థపరచబడటానికి సృష్టికర్త ద్వారా అనుమతి పొందినటువంటి వారు. సో ఈ విషయాలన్నిటినీ కూడా నక్షత్ర మిత్రులు హరికృష్ణ గారు ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకున్నాము. ఇందులో సూక్ష్మ శరీర యానం ద్వారా మిమ్మల్ని మీరు స్వస్థపరుచుకోవటానికి బ్రతికి ఉండగానే యాస్ట్రల్ ట్రావెల్ అంటారు. ఈ కాంతి వర్ణాల గదిలోనికి మనకు అనుమతి లభించటానికి మనం కొంత సాధన చేయవలసి ఉంటుంది. మనం కొంత ఎదగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. మన యొక్క ధ్యానం ద్వారా మనం సంపాదించినటువంటి శక్తి ఆ కాంతి వర్ణాల గదిలోనికి ప్రవేశించడానికి మనకు అర్హత ఉందో లేదో తెలియపరుస్తుంది. సో మాస్టర్, ఈ జాన్ అనేటటువంటి వ్యక్తి ఒక కారణ జన్ముడని, ఇతను కూడా ఇతరులకు సేవ చేయాలి అనేటటువంటి ఒక దృక్పథంతో ఆత్మ ప్రణాళిక ప్రకారం జన్మ తీసుకున్నాడు. కాబట్టి ఆ ఆత్మ ప్రణాళిక ప్రకారమే ఈ వ్యాధి రావడం జరిగింది. ఆ ఆత్మ ప్రణాళిక ప్రకారమే డోలరెస్ గారిని కలవడం జరిగింది. ఆ ఆత్మ ప్రణాళిక ప్రకారమే సూక్ష్మ శరీర యానం ద్వారా ఆత్మ తలంలోనికి ప్రవేశించడం జరిగింది మాస్టర్స్. కోఇన్సిడెన్సెస్ కాదు, ఆత్మ ప్రణాళిక. ఎక్కడ డోలరెస్ గారు, ఎక్కడ జాన్ అనే వ్యక్తి, ఎక్కడ ఒక హిప్నాటిస్ట్ డాక్టర్, ఎక్కడ ఒక భౌతిక శరీరం రోగాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరు కలవడం ఏంటి? వీళ్ళిద్దరి ద్వారా ఆత్మతలాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు రావడం ఏంటి? అర్థమైందా మాస్టర్స్? ఆత్మ మార్గములో ఉన్నారు, ఆత్మ ప్రణాళిక ప్రకారం వర్క్ జరుగుతుంది. ఇక్కడ ఈ వ్యక్తి సేవ చేయాలి అనే ఒక సంకల్పంలో ఉన్నాడు. కాబట్టి ఇతను మిగతా అందరికంటే కూడా ఆత్మ ప్రణాళిక మార్గంలో సేవ చేయాలి అనే తపనలో ఉన్నాడు. కాబట్టి ఇతను స్వస్థపరచబడటానికి ఆ ప్రదేశంలోనికి ప్రవేశం వెంటనే లభించడం జరిగింది. సేవకున్న ప్రాధాన్యత మాస్టర్స్ 1000 Seeds of Joy లో
ఎన్నో సందర్భాల్లో సేవ 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 అనేది అత్యద్భుతమైనటువంటి మార్గం. కర్మ ప్రక్షాళనకు, ఆత్మ ఎదుగుదలకు కూడా మనం చేస్తున్నాం కాదు, మన ఆత్మ ప్రణాళికలో భాగంగానే చేస్తున్నాం. ఓకే మాస్టర్, ఇది ఒక హాస్పిటల్ లాగా అనిపించడం లేదు, ఒక సుందరమైన భవంతి లాగా అనిపిస్తుంది. కాంతి వర్ణాల గదిలోకి ప్రవేశించినప్పుడు పెద్ద పెద్ద గుండ్రని గోడల పైన రత్నాల కిటికీలు, 5-6 అడుగుల ఎత్తులో ఉండి వివిధ రంగుల రత్నాలతో తయారు చేయబడి ఉన్నాయి. వాటిలో నుంచి ప్రసరించే కాంతి గోళం మాస్టర్స్ టైం కొద్దిగా గుర్తు చేస్తా ఉండండి, చాట్ లో టైప్ చేసి పెట్టండి మాస్టర్స్. కాంతి గదులలోకి ప్రవేశించినప్పుడు సుడులు తిరుగుతున్నటువంటి కాంతి మమ్మల్ని చుట్టుముట్టి అద్భుతమైనటువంటి శక్తిని మాలోకి ప్రసారం చేస్తున్నట్లుగా అనిపించింది. అక్కడ నేను ఉన్నాను, నిజంగా అద్భుతం, పరమాద్భుతం. ఆ నిర్దేశకుడు అన్నాడు నాతో, నీ ఆరోగ్యం గురించి ఇప్పుడు నీతో కొంచెం సేపు ముచ్చటిస్తాము. అన్నిటికంటే ముఖ్యమైనది పాజిటివ్ థింకింగ్. మాస్టర్స్, చాలా ముఖ్యమైనటువంటి విషయం. అన్నిటికంటే ముఖ్యమైనది సానుకూల ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్. ఓకేనా మాస్టర్స్? మనం పొద్దున్నే లేచిన వెంటనే చెప్పుకోవాల్సింది ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ బ్లిస్ఫుల్. అలాగే లోక సమస్త సుఖినో భవంతు. ఇలా మనం ఎప్పుడైతే చెప్పుకుంటూ ఉంటామో సానుకూల ఆలోచనలు, ఆలోచన ప్రతిదీ విత్తనమే. ఇక్కడ నిన్ను నువ్వు స్వస్థత పరుచుకోవటం సాధన చెయ్యి అని చెప్పిన తర్వాత అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు అందిస్తున్నారు. సానుకూల దృక్పథం, సానుకూల ఆలోచనలు. చాలా మందిని మనం నెగటివ్ నాన్సీలు చూస్తూ ఉంటాం. కదిలిస్తే నా ప్రాణం బాగోలేదు, నా మనసు బాగోలేదు, నా ఆరోగ్యం బాగోలేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే సగటు మనుషుల నుంచి, ఇరుగు పొరుగు నుంచి జాలి, ప్రేమ. ఎందుకంటే వాళ్ళలోనే వాళ్ళు ప్రేమించుకోవడం లేదు. వాళ్ళు ఎదుటి వాళ్ళ ప్రేమను ఆశిస్తూ ఉంటారు. అందదు. ఫస్ట్ వాళ్ళని ఎప్పుడైతే ప్రేమించుకుంటారో ఆ ప్రేమ అనే వైబ్స్, అదే రకాల వైబ్స్ ఉన్నటువంటి వాళ్ళని వారికి అటాచ్మెంట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళను ప్రేమించుకోవడం లేదు. ప్రేమ తరంగాలు ఉన్నటువంటి ఆ మనుషులు నీ దగ్గరికి ఎలా వస్తారు? నువ్వే భావనలో ఉన్నావో అటువంటి భావనలో ఉన్న వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. నువ్వు నెగిటివ్ గా థింక్ చేస్తున్నావు, అటువంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. సానుకూల ఆలోచనలు. ఇక్కడ చెప్తున్నది ఆత్మ తలాలలో ఉన్నటువంటి ఆ కాంతి గదులకు సంబంధించినటువంటి సంరక్షకులు, మార్గనిర్దేశకులు. అవి నీ దగ్గర అనుకూలమైనటువంటి శక్తి, పాజిటివ్ శక్తి వలన నీ శరీరం బయటే బహిర్గతం చేయబడతాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నారు, నీవు లావుగా ఉన్నావు అనుకోండి, ఎగ్జాంపుల్. నేను సన్నబడాలి, ఫిట్ గా ఉండాలి అని అతను పాజిటివ్ గా థింక్ చేసినప్పుడు అతను ఏ విధంగా ఉండాలి, ఎటువంటి ఆకృతితో ఉండాలి అనే అతను తన భావాలను ఈ విశ్వంలోకి పంపించినప్పుడు అతను అలాగే ఉంటాడు. 6 ప్యాక్ బాడీతో ఉండాలి అని అనుకుంటున్నాడు. ఆ భావాన్ని విశ్వంలోకి రిలీజ్ చేసినప్పుడు గాఢంగా, అంటే స్ట్రాంగ్ విల్ అంటారు దాన్ని, స్ట్రాంగ్ విల్. అటువంటి ఆకృతి మీద 6 ప్యాక్ బాడీ ఎగ్జాంపుల్. ఈ విధమైనటువంటి భావాన్ని అతను విశ్వంలోకి రిలీజ్ చేసినప్పుడు, పాజిటివ్ గా థింక్ చేసినప్పుడు అతను కొంతకాలానికైనా సరే ఆ ఆకృతిలోకి మారుతాడు. అతని యొక్క ఆకృతి మీద, అతని యొక్క వైల్ పవర్ మీద అతనికే అనుమానంగా ఉంటే గనక అతను ఎప్పటికీ అలాగే ఉంటాడు. అంటే మారవలసింది శరీరం కాదు, దానికంటే ముందు అతని మనస్సు. అర్థమైందా మాస్టర్స్?
మరొక 3 నిమిషాల్లో ఈ జూమ్ డిస్కనెక్ట్ అవుతుంది. మాస్టర్స్ అందరూ మళ్ళీ జాయిన్ అవ్వండి. విత్ ఇన్ 1 minute లో మళ్ళీ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా మాస్టర్స్? ఒకళ్ళు థమ్స్ అప్ చేయండి. Good evening, sir. Hello. సార్ 1 minute. ఇంకొక 2-3 నిమిషాల్లో జూమ్ డిస్కనెక్ట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక 2-3 నిమిషాల్లో మళ్ళీ కనెక్ట్ అవ్వండి. విత్ ఇన్ 1 minute లో కనెక్ట్ అవుతుంది. సార్ బాబురావు గారు, మరొక 10 నిమిషాలు, పావు గంట ఈ సెషన్ చూసుకొని మాట్లాడదాం. ఫ్లో కనెక్ట్ కాకుండా, డిస్కనెక్ట్ కాకుండా. ఈ ఆత్మతలాల పాఠశాలలు దాటుకున్న తర్వాత దివ్య సంచారంలోనికి మనం ప్రవేశించాం. ఈ దివ్య సంచారం కూడా సేమ్ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కాంతి వర్ణాల గదులు వేరియేషన్స్ ఉన్నాయి. అంతకు ముందు మనం చర్చించుకున్నటువంటి గదులు విశ్రాంతి స్థలం అని, అంత ఆకాశిక రికార్డ్స్ ఉన్నటువంటి స్థలం అని, సేమ్ అట్లాంటి వర్ణనతోనే ఉన్నాయి కొన్ని పదాల మార్పులు. ఓకేనా మాస్టర్స్? ఆత్మతలాల పాఠశాలలకు సంబంధించినటువంటి చాప్టర్స్ లో వేరే సోల్స్ మాట్లాడి, ఇందులో దివ్య సంచారం అనే దాంట్లో జాన్ అనే వ్యక్తి, ఈ చాలా గ్రేట్ మాస్టర్స్ వాళ్ళు, భూమి మీద సేవ చేయాలి అనేటటువంటి తపనతో వచ్చిన వాళ్ళకి ఈ కనెక్టివిటీ ఏర్పడుతుంది.